కోడలపై జోగి అరాచకాలు. మరి తర్వాత ఈయన కూడా చిన్నపిల్లాడు అని చెప్పేసి జగన్ ఏమన్నా అంటారా? ఎఫ్ఐఆర్ ప్రకారంగా అక్కడ ఏమేమి ఉన్నాయి అనే అంశాలు మీకు తెలియజేస్తా. అంటే ఆ కోడలు ఏమని కంప్లైంట్ ఇచ్చింది, మరి జోగి రమేష్ పరిస్థితి ఏంటి, ఏం అరాచకాలు చేశాడని వివరిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక విషయానికి వచ్చేసరికి మాజీ మంత్రి జోగి రమేష్ దరిద్రం తాండవిస్తే ఎలా ఉంటుందో దానికి నిదర్శనం ఇదే. పట్టుమని 24 గంటలు గడవలా జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి బలహీన వర్గాలని టార్గెట్ చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అది ఇది అని సీదిరి అప్పలరాజు విషయంలో మాట్లాడినాడు. 24 గంటల అవలా ఇప్పుడు ఏ రెడ్ బుక్ వాళ్ళని ఇవన్నీ బయటకు వచ్చినాయండి. అందుకనే కర్మ రిటర్న్స్ అంటే ఇలాగే ఉంటుంది. జోగి రమేష్ అరాచకాలు మామూలు కాదు. మళ్ళీ మనోడు నోరు తెరిస్తే వాడు వీడు ఎవడో అని మాట్లాడతాడు కదా. ఇప్పుడు చెప్పమని సమాధానం ఎవరినైనా సరే జోగి రమేష్ విషయంలో. ఇప్పుడు మీరు మహేష్ బాబుది అర్జున్ సినిమా చూసి ఉంటారు. అర్జున్తో పాటు తన సోదరు ఉంటుంది, ట్విన్ సిస్టర్. సినిమాలో అమ్మాయి పేరేంటో నాకు గుర్తులేదు, కానీ ఆ అమ్మాయిని మ్యారేజ్ చేస్తారు. అత్తమ్మ ప్రకాష్ రాజు, సరిత, ఓల్డ్ హీరోయిన్ సరిత అనమాట. ఆ అమ్మాయిని ఎన్నిసార్లు హతమారుస్తానికి ప్రయత్నిస్తారో సిమిలర్గా ఉంది ఇక్కడ ఎపిసోడ్లో. ఈ మేఘన ఎవరు, కృష్ణ గౌడ్ అంట తన తండ్రి పేరు. మేఘన అంటే జోగి రమేష్ వాళ్ళ వియ్యంకులు, సూర్యాపేటకు సంబంధించిన వాళ్ళు. సో అసలు ఏమేమి జరిగింది ఏంటి అంటే, వీళ్ళు మామూలుగా ఎంతో కట్నం ఇచ్చారు, 5 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. 1.5 కేజీన్నర బంగారం, అలాగే 10 కేజీల వెండి. ఇవి కాకుండా వచ్చిన గెస్టులకి మనం వెండి వస్తువులు ఇవ్వాలి అంటే, వెండి వస్తువులు ఇవ్వాలంటే నువ్వు ఇవ్వు, అది కూడా వాళ్ళ నెత్తి మీద రుద్దారు పాపం మేఘన వాళ్ళ పేరెంట్స్కి. రుద్ది నేను మామూలు వ్యక్తి కాదని, మాజీ మంత్రి, మన రేంజ్ ఒకలాగా ఉండాలని చెప్పి ఓకే బాగానే ఉంది. ఆ రేంజ్ ఎలా ఉండాలండి? కోడలను చూసుకునే విధానంలో కూడా ఉండాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఫంక్షన్లు చేసుకోవడంలోనూ గిఫ్ట్లు ఇవ్వడంలోనూ కాదు కావాల్సింది. ఇవన్నీ మంద కాదు కదా, దేకేది ఆయన కదా అని ఢిల్లీ దాకా దేకమన్నాడట. అట్లా ఉంది జోగి రమేష్ చేసిన పని. వెండి వస్తువులు ఇవ్వాలి అది ఇది అని చెప్పేసి అని వాళ్ళని గుల్ల చేశారు, చేశారు. పిల్లని సరిగ్గా చూసుకున్నారా? అదిలే. ఇంకా ఏం చేశారు? ఆడపడుచు కట్నం అంట, అయ్యి ఒక 9 లక్షల రూపాయలు ఆవిడకి. ఎవరు ఆడపడుచు అని చెప్పేసి ఆడపడుచు కట్నం కింద ఇవి చేసింది చాలక ఇక్కడ మళ్ళీ ఏమీ లేదు. పెళ్ళైన తర్వాత ఒక 2 నెలల నుంచి మళ్ళీ మొదలు పెట్టేశారు టార్చర్లో. ఆ టార్చర్ కూడా ఏంటి, మళ్ళీ ఒక 5 కోట్లు తీసుకురా, దాంతోపాటు ఫార్చునర్ కారు కావాలంట. ఎందుకో ఫార్చునర్ కారు? పెళ్ళాన్ని ప్రాపర్గా చూసుకోలేని వాడికి ఫార్చునర్ కార్లు, కట్నాలు, అండ్ మోర్ ఓవర్ ఆస్తి తన పేరు మీద బదలాయించాలంట. ఎవరి పేరు మీద? జోగి రాజీవ్ పేరు మీద. ఇవి ఆ అమ్మాయి పైన ఒత్తిడి తీసుకురావటం. ఒత్తిడి కూడా ఎలా తీసుకొచ్చారు? మామూలు కాదండోయ్. నేను చెప్పాను కదా ఇందాక అర్జున్ సినిమా ఆయన మహేష్ బాబుది. ఒకసారి టెర్రస్ పైన నుంచి తోసేపోయారంట ఆ అమ్మాయిని, అంటే మేడపై నుంచి. ఒకటి గోవాకి వెళ్ళారంట, గోవాలో బోట్లో నుంచి దాంట్లో సముద్రంలో దోసేపోయారంట. 2 అనేక ప్రయత్నాలు చూడండి. అయితే ఎలా తప్పించుకుంది ఏంటి అని చెప్పలేము, ఎందుకంటే తను ఏదైతే కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్లో ఉన్నటువంటి రిపోర్ట్ని బట్టి ఆధారంగా చెప్తుంది నేను. అయితే ఇంకోటి ఉంది, ఫినిషింగ్ టచ్ మామూలుది కాదు ఇది. వెరీ రీసెంట్లీ 2026 ఏప్రిల్ 13వ తేదీన మిడ్ నైట్ ఏం చేశారు, ఎక్కడ నార్సింగ్లో ఉన్న ఇల్లు అంట వాళ్ళది, జోగి రమేష్ వాళ్ళది. అక్కడ ఆ అమ్మాయి రూమ్లోకి అత్త అంటే జోగి రమేష్ వాళ్ళ వైఫు, జోగి రమేష్ ఆడపడుచు, మరిది, భర్త మొత్తం వెళ్ళారంట. వెళ్ళేసి ఆ మెడకి చున్నీ వేసి బిగించేలాగా ఈ అబ్బాయి ఎవరు భర్త జోగి రమేష్ ఏమో దిండు పెట్టి నొక్కుతున్నాడంట. చూడండి మాజీ మంత్రి చేసిన పనులు ఇవన్నీ. దిండు పెట్టి ఆమె చెప్పింది, ఇదే సొంత కల్పితాలు కాదండి, ఎఫ్ఐఆర్లో ఉన్నవే ఇవి. సో దిండు పెట్టి నొక్కే ప్రయత్నం అంట. ఆ అమ్మాయి తర్వాత కాళ్ళు ఏళ్ళ పట్టుకొని బతిమలాడిందంట, నువ్వు ఎక్కడైనా ఎలా పడితే అలా వాగినా లేకపోతే ఏదైనా చెప్పినా చంపేస్తావు నిన్ను అని చెప్పేసి మళ్ళీ బెదిరింపులు. ఆ అమ్మాయి పాప నరకం చూపించారు ఆ అమ్మాయికి. అంతటి అరాచకాలు చేశారు వీళ్ళు. సో ఆ ఎఫ్ఐఆర్ చూస్తుంటే కళ్ళంటే నీళ్ళు ఆగవంట, అంత దారుణాతి దారుణమైన పరిస్థితి ఆ అమ్మాయిది.
ఆమెకి ఏం తక్కువ అండి? కోటాను కోట్ల ఆస్తి ఉంది, తీసుకున్నారు, పెళ్ళి అన్నారు, చేశారు. అంతా చేసిన తర్వాత ఇక్కడ విషయం లేక మళ్ళీ ఆ అమ్మాయిని టార్చర్ పెడతాం ఏంటండి? వీళ్ళు ప్రజాప్రతినిధులు, మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మామూలుగా కాదు, అసలు వాడంతా వీడంతా ఎవడంతా అని మాట్లాడేవాళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళంతా, వీళ్ళ పరిస్థితి ఏంటి? యాక్చువల్గా రెడ్ బుక్ రాజ్యాంగం అది ఇది అంటున్నారు కదా, నిజంగా పోలీసులు మామూలుగా అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అది కాదండి, చట్టపరంగా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయాలి? ఇప్పుడు ప్రభుత్వంలో ఎందుకు అలసత్వం? ప్రభుత్వంలో మళ్ళీ వ్యతిరేకత వస్తుందనే ఉన్న భయమా? ఇలాంటి వాళ్ళని లోపల వేయకపోతే వ్యతిరేకత వస్తుంది, లోపల వేస్తే కాదు, వేయకపోతే అప్పుడు వస్తుంది యాంటీ ప్రభుత్వం మీద. సో ఇంతవరకు టచ్ చేయలే. ఒకవేళ లోపల వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో, అమాయకుడు, చిన్నపిల్లోడు, ఏదో తెలిసి తెలియక దిండు పెట్టి నొక్కాడు, అంత మాత్రాన జైల్లో వేస్తారా అని ఏమైనా చెబుతారేమో. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్న సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్సు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, ప్రెస్ మీట్లు, ఇవే కదా జరుగుతున్నది. ఏదో చిన్నపిల్లోడు అని సాయికృష్ణ ఎపిసోడు, ఇంకో చిన్నపిల్లోడు అని చెప్పేసి ఇక్కడ అప్పలరాజు వాళ్ళ కొడుకు ఎపిసోడు, అంతకుముందు గంజాయి వాళ్ళ దగ్గర ఏదో తెలుసో తెలియకో అని అక్కడ. ఇప్పుడు కూడా అంతే, జోగి రమేష్ ఏదో చిన్నపిల్లాడు తెలుసో తెలియకో అట్లా దిండు పెట్టి నొక్కాడు, అంత మాత్రాన కేసు పెట్టేస్తారా, అంత మాత్రాన లోపలేసేస్తారా అని చెప్తారేమో. ఎందుకంటే జోగి రమేష్ అంటే అమితమైన ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారికి. ఎలాగా? చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేశాడు బ్రహ్మాండంగా, అలాగే నా సమక్షంలోనే బడబుతులు తిట్టాడు వాళ్ళందరినీ. అలాంటప్పుడు జోగి రమేష్ భుజం మీద చేయేసి తట్టాం మనం, ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కదా, ఇచ్చాం, బ్రహ్మాండంగా చేశాడు. సో ఇప్పటికీ మనం అంటే బ్రహ్మాండంగా ఫాలో అవుతున్నాడు. మరి బహుశా ఈ పదం నాకు యాక్చువల్గా ఈ సెంటెన్స్ వాడాలో వాడు కూడా తెలియదు, కానీ తను క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నాడంట జోగి రమేష్. మంచిదే, తప్పే ఉంది. కానీ ఎందుకు ఇప్పుడు ఇది నేను యూజ్ చేయాల్సి వచ్చిందంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నాడు కాబట్టి అలా వెళ్ళాడా, నిజంగానే క్రిస్టియానిటీ మీద నమ్మకం ఉండి వెళ్ళాడు, ఓకే వాట్ ఎవర్, వెళ్తే వెళ్ళొచ్చు. ఈ మధ్య కదా కనకదుర్గమ్మ గుడి దగ్గర ఏదో ప్రమాణం చేస్తున్నానని చెప్పేసి అన్నాడు, గుర్తుందా మీకు? మరి కనకదుర్గమ్మ మీద ఎందుకు ప్రమాణం చేశారు మీరు? ఇప్పుడు మీ కోడలు రాసిన రిపోర్ట్లో పెళ్లి టైంకే, తను కాపురానికి ఇంటికి వచ్చే టైంకి ఇంట్లో పటాలు లేవు అంటుంది, పూజ చేసుకోవడానికి అవకాశం లేదంటుంది, పూజ చేసుకోవాలంటే పైన చేసుకో అన్నారట, సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తే ఇదేంటి శవం దగ్గర వాసన వస్తుందని చెప్పేసి అన్నారట. మరి అలాంటప్పుడు కనకదుర్గమ్మ ఆలయం దగ్గర ప్రమాణం ఎలా చేశారు మీరు? దీనికి సమాధానం చెప్పాలి కదా. అంటే ఆటబొమ్మలాగా అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడ ప్రమాణం చెప్తాము, మరి మేమేమో ఇంటికాడ పూజలు చేయమంటే అది మీ ఇష్టం. కానీ గుడి దగ్గరకు వచ్చి మీరు ఏదైతే ఆ కేసులు ఉన్నాయి వాటిపైన మీరు ఎలా చేస్తారు? బహుశా అలా అమ్మవారి మీద ఇట్లాంటి ప్రమాణాలు చేశారు కాబట్టి ఇవన్నీ కొట్టినాయేమో బయటపడి ఇమ్మీడియట్గా, లేకపోతే ఇంకెప్పుడుగో బయటపడేయేమో. సో ఇప్పుడు జోగి రమేష్ ఏమైనా చెప్పగలడా? అబ్బాయి ఇవన్నీ అబద్ధం. పోని ఇంకొక విషయం కూడా వద్దాం, రాజీ చేసుకుంటారు అనుకుందాం. అమ్మ కేసు విత్డ్రా చేసుకో, రాజీ చేసుకుందాం, నా పరపతి పోతుంది, మా కుటుంబ పరువు రోడ్డున పడింది అని అన్నారు అనుకుందాం. ఒకవేళ మేఘనా కూడా పాపం పెద్ద మనసుతో కాంప్రమైజ్ అయింది అనుకుందాం. ఈ మచ్చలు పోతాయా? ఇప్పుడు ప్రజల ముందు మొత్తం తేటతెల్లం అయిపోయింది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇంకా మేము రాజీ చేసుకున్నాం, ఇది నా పర్సనల్ విషయం అని చెప్పేసి అంటారు? ఎట్లా పర్సనల్ అవుతుందండి? ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇంకా అది పర్సనల్ కాదు, మీరు ఎవరినో హత్య చేసేసిపోయారు, ఎవరినో కోడల్ని హత్య చేసేపోయారు, అది పర్సనల్ ఇష్యూ ఎలా ఉంటుంది? ఇంట్లో కోడల్నే సరిగ్గా చూసుకున్నప్పుడు, కోడలపైనే గృహహింస, వరకట్న వేధింపులు ఇలాంటి పాల్పడినప్పుడు ఇక ప్రజల్ని ఎలా పీడిస్తారు? మీరు గెలిస్తే ఆల్రెడీ చూశారు. అలాంటప్పుడు మీరు వెళ్ళి ఏ విధంగా అడుగుతారు ఓట్లు? అమ్మా నేను బ్రహ్మాండంగా నా కేసు క్లోజ్ చేసుకున్నాను, రాజీ పడిపోయాము, ఇక దాని గురించి ఏం ఇబ్బంది లేదు, మీరు నాకు ఓట్లేండి అని అడుగుతారా? చెప్పండి జోగి రమేష్ గారు, మీరే. ఎందుకంటే మీరు ప్రజలకి ఎంత చేశారేమో తెలియదు, కానీ మీరు పదవిలో ఉండగా నోటికి చెప్పిన పని అంతా ఇంత కాదు. ఇవాళ ఈ పరిస్థితి ఇలా వచ్చేసింది. ఆ లిక్కర్ కల్తీ మద్యం అని చెప్పేసి ఆ తంబళపల్లిలో కావచ్చు, అదే ములకల చెరువు అక్కడ కావచ్చు, ఇబ్రహీంపట్నంలో కావచ్చు,
ఇదిగో చూడండి ఈ క్యాన్లన్నీ చూడండి, అవి చూడండి, ఇవి చూడండి అని సాక్షి మీడియాని పిలిచి చేసిన తతంగం కావచ్చు. ఎక్కడికి పోతాయండి? ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. మెమరీ పవర్ పోయింది, లాస్ అయిపోయింది అనుకోవడానికి లేదు. బ్రహ్మాండంగా అందరికీ మెమరీ పవర్లు పనిచేస్తున్నాయి. కాబట్టి ఇక ఇదంతా కాదు, నేను రాజకీయాల్లో ఉండను, ఇక రాజకీయం ఉండను అని చెప్పినా చెప్పకపోయినా జనాలు ఉంచలేండి, అది వేరే విషయం. కానీ ఇక్కడ దీనిపైన పోలీసుల అలసత్వం ఎందుకని? ఆ అమ్మాయి పైన అటెంప్ట్ మర్డర్ కూడా జరిగింది. పోలీసులు ఎందుకని ఇప్పటివరకు అదుపులోకి తీసుకోవాలా? మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇక్కడ కూడా రాజకీయ పరంగా ఏమైనా ఆలోచిస్తున్నారా? ఇదే జోగి రమేష్ గతంలో తెలుగుదేశం పార్టీలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేశారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. దీనిపైన వీడియోలు చేసాం. అందుకనే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం నూజివీడులో జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ వాహనాన్ని ఎక్కే ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా ఎంత రివర్స్ అయ్యారో చూశారు. ఆ దెబ్బతో మరి కొంచెం బూమరాంగ్ అయ్యి ఇంకా బాబు నువ్వు వస్తే మాకే ఎసరబడేటట్టుందని అంతకుముందు వైసీపీలో ఉండి ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కొంచెం జోగి రమేష్ నాగబాబు అని చెప్పేసి అన్న తర్వాత దానికి బ్రేక్ పడింది. లేకపోతే చాలా ప్రయత్నాలు జరిగినాయి. సో అవన్నీ ప్రక్కన పెడితే ఇప్పుడు ఏంటి పరిస్థితి ఈ కేసుకు సంబంధించి? మరి ఎందుకని ఇంతవరకు ఆ పిల్ల కేసు పెట్టినా కానీ ఇబ్రహీంపట్నంలో దీనిపైన ఎందుకని కేసు రిజిస్టర్ కాలా, అరెస్టులు కాలా? మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయం అయితే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.